తెలుగువాడి మదిలో నా అల్లూరి సినీ చరిత్రలో ప్రయోగాల ధీశాలి నిర్మాతలకి అండగా అభిమానులకి తోడుగా సాహసమే ఊపిరిగా కొనసాగేను సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు టాలీవుడ్ని శాసిస్తున్న రోజుల్లో, వారికి మరో పోటీ లేకుండా వారి ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో బుర్రిపాలెం నుండి గట్టమనేని శివరామకృష్ణమూర్తి అనే ఒక నూనూగు మీసాల కుర్రాడు మద్రాసు వచ్చాడు. తర్వాత కాలంలో ఎన్టీఆర్కే పోటీ ఇచ్చాడు. అవకాశాల కోసం అనేక ఎదురు చూపుల తర్వాత 1965లో ఆదుర్తి సుబ్బారావు కృష్ణగా పేరు మార్చి తేనె మనసులతో హీరోగా పరిచయం చేశారు. ఇది తెలుగులో వచ్చిన పూర్తి స్థాయి సోషల్ కలర్ మూవీ కావడం విశేషం. మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా గూఢచారి 616. ఇది తెలుగులో మొదటి స్పై థ్రిల్లర్. ఏడ్పులకి సమయం కాదు, మరో 20 నిమిషాల్లో మనం పెట్టిన టైం బాంబ్ పేలుతుంది. టైం బాంబ్? అవును. ఈ దెబ్బతో నీ ఫ్యాక్టరీ, నీ పరివారం అంతా అంతం అవుతారు. కానీ నీకు మాత్రం అంత సులభమైన మరణం కూడదు. కృష్ణ గారిని సాహసాల హీరో అని ఎందుకంటారంటే, నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టడానికి భయపడే రోజుల్లో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తను సొంతగా పద్మాలయ స్టూడియో స్థాపించి సరికొత్త ప్రయోగాలు చేశారు. మొదటి స్పై థ్రిల్లర్ గా గూఢచారి 616 చేస్తే, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి వంటి సినిమాలతో ఆంధ్ర జేమ్స్ బాండ్ గా ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మోసగాళ్లకి మోసగాడు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. తెలుగులోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే ఇది మొదటి కౌబాయ్ చిత్రం. గుర్రపు స్వారీలు, గన్ ఫైట్లు, ఎడారి లొకేషన్స్ తో తెలుగు ప్రేక్షకులకి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అందించారు. అల్లూరి సీతారామరాజు ఇది మొదటి సినిమా స్కోప్ చిత్రం. కృష్ణ గారి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ. ఇది ఆయన 100వ చిత్రం. తన సొంత బ్యానర్ లో ఈ సినిమా తీసి చరిత్ర సృష్టించారు. 70mm స్క్రీన్ పై అల్లూరి సీతారామరాజుగా కృష్ణ గారి నటన అజరామరం. ఈనాడు ఇది ఆయన 200వ చిత్రం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ తెలుగు సినిమా కలర్ క్వాలిటీని పెంచడానికి 1982లో వచ్చిన ఈ సినిమాతో ఈస్ట్మన్ టెక్నాలజీని తీసుకొచ్చారు. పార్టీ మార్చడం అంటే అగ్నిసాక్షిగా తాలిగట్టిన ఇల్లాలని వదిలేసి వ్యభిచారం చేయడంతో సమానం. మిస్టర్ రామరాజు, మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. క్షమించండి ఎస్పీ గారు, అంతకంటే నీచమైన పదం దొరకలేదు నాకు. వాట్ డు యు మీన్? అవును, భార్య భర్తను మోసం చేస్తే కులట, భర్త భార్యను మోసం చేస్తే తిరుగుబోతు, ప్రజల్ని మోసం చేసే నాయకుడిని ఏమనాలి? తెలుగులో నాకు తెలియని పదం ఏమన్నా ఉంటే చెప్పండి, ఆ పేరుతోనే పిలుస్తాను. రామరాజు! రామరాజు! సింహాసనం 86లో ఆయన స్వయంగా దర్శకత్వం వహించి ప్రొడ్యూస్ చేసిన భారీ జానపద చిత్రం. మొదటిసారిగా 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ తో రిలీజ్ చేశారు. అప్పట్లోనే 3.5 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులని తిరగరాసింది. తెలుగు వీర లేవరా 95లో వచ్చిన ఈ సినిమా ఆయనకి 300వ చిత్రం. ఈ సినిమాతో మొదటిసారిగా DTS సౌండ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రోజుల్లో నటులెవరూ పెద్దగా సినిమా నిర్మాణం జోలికి వెళ్లేవారు కాదు. కృష్ణ గారు కేవలం నటుడిగా మాత్రమే ఆగిపోలేదు. పద్మాలయ స్టూడియోస్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవారు. బాలీవుడ్ లో జితేంద్ర, అమితాబ్ బచ్చన్ వంటి టాప్ హీరోలతో సినిమాలు నిర్మించారు. సింహాసనం, కొడుకుదిద్దిన కాపురం లాంటి 17 సినిమాలకి కృష్ణ గారు దర్శకత్వం వహించారు. ఇక ఆయన పేరిట ఉన్న రికార్డ్స్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒకే సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన ఏకైక హీరో
కృష్ణ రోజుకి 3 షిఫ్టుల్లో పనిచేస్తూ దాదాపు 350 సినిమాల్లో లీడ్ రోల్స్ చేశారు. విజయ నిర్మలతో అత్యధికంగా 48 సినిమాల్లో జంటగా నటించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అలాగే జయప్రదతో 47 సినిమాలు చేశారు. తన కుమారుడు మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినిమాల ద్వారానే ఇంట్రడ్యూస్ చేసి కొన్ని సినిమాలకి తనే స్వయంగా డైరెక్షన్ చేశారు. కృష్ణ గారి ఉదాత్త గుణం గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో కథలుగా చెప్తారు. తనతో సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ ఎవరైనా లాస్ అయితే వారికి వెంటనే డేట్స్ ఇచ్చేవారు. హీరో డేట్స్ ఉంటే చాలు, ప్రొడ్యూసర్ దగ్గర రూపాయి లేకపోయినా మిగతా అమౌంట్ ఫైనాన్షియర్ దగ్గర నుండి వస్తుంది. సో అలా వారికి ఇంకో హిట్ వచ్చిందాకా తను రెమ్యునేషన్ తీసుకోకుండా డేట్స్ ఇచ్చి వాళ్ళు నష్టాల నుండి రికవర్ అయిందాకా వాళ్ళకి సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక ఆయనతో తీవ్ర వైరుధ్యం ఏర్పడింది. స్వతహాగా కాంగ్రెస్ అభిమాని అయిన కృష్ణ ఎన్టీఆర్ తో దూరంగా ఉండేవారు. ఎన్టీఆర్ ని ఎదిరించే దమ్ము ఆ రోజుల్లో ఒక్కరికి ఉండేది కాదు. అలాంటిది ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, నా పిలుపే నా ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం లాంటి సినిమాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పనితీరుని తీవ్రంగా ఎండగట్టారు. బోటక నాటక వాగ్దానాలతో ప్రజలను నమ్మించి గెలిచి నియంతగా మారి పాపభూయిష్ట నిర్ణయాలు తీసుకుంటూ విజ్ఞానాన్ని, వికాసాన్ని, ప్రజా శ్రేయస్సుని విస్మరించి బంధువుల్ని, వందిమాగతుల్ని పదవుల్లో నిలిపి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తూనే ఉన్నారు. అలా జరిగినప్పుడు ఆ నియంత పాలన ఖండాలుగా తుంచే విధానాలు, ఆ డిక్టేటర్ దౌత్యాల కారణంగా ధ్వంసం అయిపోయిన జీవితాలు, దగాపడ్డ సోదర సోదరీమణుల గాథలు మొదలగు అనేక సన్నివేశాల సంపుటీకరణమే ఓం శ్రీమాన్ భీమారావు నామ సంశోభిత. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, కృష్ణ ఫ్యాన్స్ కి కూడా రైవలరీ గట్టిగానే నడిచేది. అది విజయవాడలో తారాస్థాయిలో ఉండేది. కాంగ్రెస్ నుండి ఏలూరు ఎంపీగా గెలిచిన ఆయన ఎన్టీఆర్ మరణం తర్వాత క్రమేపీ రాజకీయాలకు దూరమయ్యారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి కృష్ణ గారి ఇమేజ్ ని బాగా వాడుకున్నారు. ఒసే రావులమ్మ, సుల్తాన్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. నటనని దైవంగా భావించిన ఆయన తన చివరి శ్వాస వరకు నటించారు. సినిమాకి ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2009 లో పద్మభూషణ్ తో గౌరవించింది. మహేష్ బాబు సూపర్ స్టార్ గా తన కళ్ల ముందు ఎదగడం ఆయనకు మరుపురాని అనుభూతి. తన మొదటి భార్య ఇందిరాదేవి, తన పెద్ద కుమారుడు రమేష్ బాబు వెనువెంటనే చనిపోవడం, తన ప్రతి అడుగులో వెన్నంటి ఉన్న విజయ నిర్మల గారి మరణం ఆయన్ని తీవ్రంగా కృంగదీసింది. 2022 నవంబర్ 15న ఆయన అనంత విశ్వంలో కలిసిపోయారు. తెలుగు సినిమా స్క్రీన్ పెద్దదైన ప్రతిసారి, థియేటర్లో రీసౌండ్ వచ్చిన ప్రతిసారి, టెక్నాలజీ వైపు టాలీవుడ్ అడుగులు వేసిన ప్రతిసారి సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు, ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. కృష్ణ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా, నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.